ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇద్దరు లోపల పడుకుంటే ఇద్దరు బయట పడుకోవాల్సిన పరిస్థితి. అలా ఉన్న ఇంటి నుంచి ఎంతసేపు తిరిగినా కాళ్ళు నొప్పి పుట్టే రాజసౌధానికి తీసుకొచ్చిన శివగామిని అన్న విషయం మర్చిపోయా. పాత రోజులు నీ పనికి మాలిన గతాన్ని మర్చిపోయావా నందిని? నువ్వు మర్చిపోయినట్టున్నావు నీ గతాన్ని. మీ నాన్న కూడా ఒక సామాన్యమైన టీచర్. ఆయన నిర్మించిన రాజసౌధంలో రాణిని అని చెప్పుకుని బ్రతుకుతుంది నువ్వు, నేను కాదు. కానీ నేను ఉంటున్నా కోటని నేనే కట్టుకున్నాను. కానీ నీలాగా మా నాన్న ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని వంచలేదు, దోచుకోలేదు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టలేదు. నువ్వు నా ఇంట్లో బ్రతుకుతూ నా ఇంట్లోనే తింటూ నా స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ని తీసుకెళ్ళి నా స్కూల్లో పనిచేసే వాళ్ళ నోటికాడి కూడా లాగేసుకున్నావు చూడు. ఎంత కరెక్టో ఆలోచించుకో. ఇలాంటి విషయాలు నీతులు చెప్పుకుని కూర్చోడానికి వీలు కాదు. ఇక్కడ గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. నువ్వు ఓడా, నేను గెలిచానంతే. నువ్వు అనుకుంటున్నట్టు జస్ట్ నందిని కాదు. నేనిప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఓనర్. నేను బిజీగా ఉన్నాను. ఏమైనా మాట్లాడాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడు.